పాకిస్తాన్ నేలిక మడతేసే దేశం. కార్గిల్లో వాళ్ళ సైనికులే వచ్చి యుద్ధం చేశారు. వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళు ముజాహిదీన్లు అంటే పోరాట యోధులే తప్పించి మాకేం సంబంధం లేదని శవాలు కూడా తీసుకెళ్ళాలి. చివరికి ఆ శవాల్ని మనమే పూడ్చాం, ఆ మత సంప్రదాయాల ప్రకారమే పూడ్చాం, బాధ్యతగా చేసాం. ఆ కాశ్మీర్ కార్గిల్లో యుద్ధానికి నాకు సంబంధం లేదని ఎన్నాళ్ళు వాదిస్తూ వచ్చినటువంటి పాకిస్తాన్ 25 ఏళ్ల తర్వాత అది తమదేనని యుద్ధం తామే చేసామని అంగీకరించింది. ఎన్నాళ్ళు కార్గిల్ యుద్ధంలో తమ ప్రమేయం లేదని వాదిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఎట్టకేలకు 25 ఏళ్ల తర్వాత నిజాన్ని అంగీకరించింది. ఇన్నాళ్ల తర్వాత ఆ దేశ సైన్యాధిపతి తమ పాత్రను ధృవీకరించారు. పాకిస్తాన్లోని రావల్సింది సైనిక ప్రధాన కార్యాలయంలో శుక్రవారం డిఫెన్స్ డే జరిగింది. ఇందులో సైన్యాధిపతి జనరల్ అసీం మునీర్ ప్రసంగించిన వీడియో బయటకు వచ్చింది. ఆయన మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ మధ్య 48, 65, 71 కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణలో వేల మంది మన సైనికులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. దీంతో కార్గిల్ యుద్ధంలో పాక్ సైన్యం తమ పాత్రను అంగీకరించినట్టయింది. 1999 మే, జూలై మధ్య భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగినటువంటి విషయాన్ని ఇప్పటికీ యుద్ధమే అని అంగీకరించిందనమాట.